హలో అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్. ఇక్కడ ఫ్రైడే, సాటర్డే, సండే వ్లాగ్ని అయితే ఇక్కడ నేను షూట్ చేసిన చిన్న చిన్న క్లిప్స్ని ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోలో హెయిర్ ప్యాక్ కూడా చూపిస్తాను. రఫ్గా ఉన్న హెయిర్ సిల్కీగా అనిపిస్తుంది, బౌన్సీగా కూడా కనిపిస్తుంది. మంత్కి 2 times నేను హెయిర్ ప్యాక్ పెట్టుకుంటాను. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను ఫస్ట్ నుంచి షేర్ చేస్తూనే ఉన్నాను. హెయిర్కి కెమికల్స్ యూజ్ చేయకుండా, అంటే డై యూజ్ చేయకుండా హెన్నాతో ఎలా గ్రే హెయిర్తో మనం ఎక్కువ వైట్ హెయిర్ రాకుండా మెయింటైన్ చేయొచ్చు అనేది నేను షేర్ చేస్తూ ఉంటాను. ఈ మధ్య హోమ్మేడ్గా డైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాను. చేద్దాం అనుకుంటున్నాను కానీ టైం కుదరట్లేదు. అయితే నేను కంపల్సరిగా వైట్ హెయిర్కి హెన్నానే యూజ్ చేస్తాను. అది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కనీసం హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకున్న డైనైనా యూజ్ చేసుకోవచ్చు. హోమ్మేడ్గా డై ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. వీక్ అంతా కూడా ఎంత మూడీగా డల్గా అనిపించినా ఫ్రైడే అయితే కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. సో ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని గుమ్మాలకి పసుపు కుంకుమ ఇలానే ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టుకొని దీపారాధన చేసుకుంటే ఆ మూడీనెస్ అంతా పోతుంది. సో ఇక ఫస్ట్ అయితే నేను వాట్సాప్లో నాకు ఒక చిన్న కొటేషన్ వచ్చిందనమాట. అది చూడగానే చాలా మోటివేటింగ్గా అనిపించింది. మనం రోజు మార్నింగ్ లేవగానే చేసే పని ఏంటి? నోట్లో వాసన పోవడానికి మంచి పేస్ట్ వేసుకొని బ్రష్ చేసుకుంటాం. అలానే ఒంటి మురికిని వదిలించుకోవడానికి మంచి సువాసన వెదజల్లే సోపుల్ని యూజ్ చేస్తుంటాం. మనం ఫ్రెష్గా ఉండడానికి మౌత్ వాష్ అలానే బాడీ వాష్ అయితే చేసుకుంటాం. ఇక మన బ్రెయిన్ వాష్ చేసుకోవాలంటే కొన్ని మంచి మాటల్ని వింటూ ఉండాలి. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి, గెలుపుని ఎలా సాధించుకోవాలి అని తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలి అని తెలుసుకున్నవాడే గొప్ప. జీవితంలో ఏది కూడా అంత ఈజీగా దొరకదు, కానీ ట్రై చేస్తే ఏది కష్టం కాదు. ఈ కొటేషన్ అయితే ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. మెయిన్గా నేనున్న సిచ్యువేషన్ క్రియేటర్స్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. చాలా మోటివేటింగ్గా అనిపించింది. ఇంక ఇక్కడ మార్నింగ్ వెదర్ చాలా చల్లగా ఉంది. ఇంకా కాఫ్ కూడా కొంచెం ఉందన్నమాట. అందుకని చెప్పేసి కషాయం పెట్టుకుంటున్నాము. సొంటి, మిరియాలు, ధనియాలు ఈ 3 కచ్చాపచ్చిగా దంచేసి బాగా నీళ్ళలో మరిగించేసి అవి మరిగిన తర్వాత పాలు యాడ్ చేసుకొని వేడివేడిగా తాగితే చాలా రిలీఫ్ ఇస్తుంది. సో ఇంక ఇక్కడ మంచి హెయిర్ ప్యాక్ని అయితే చూపిస్తున్నాను. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. రిజల్ట్ బాగుంటుంది. చాలా సిల్కీగా షైనీగా కనిపిస్తుంది, స్మూత్గా కూడా ఉంటుంది. దీనికోసం మందారాకులు, ఎర్ర మందార ఆకుల్ని కట్ చేస్తున్నాను. నార్మల్గా అయితే నా దగ్గర అన్ని రకాల మందారాలు ఉన్నాయి, కానీ ఈ ఎర్ర మందారం లేదనమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కట్ చేస్తూ ఉన్నాను. దానికోసం ఒక 20 ఆకుల వరకు పడుతుంది. సో అవి కట్ చేసుకొచ్చిన తర్వాత మా టెర్రస్ మీద ఉన్న అలోవెరాని కట్ చేస్తున్నాను. షైనీగా స్మూతీగా ఉండడానికి మంచి కండిషనింగ్గా అలోవెరా అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో హెయిర్కి కాకుండా మన స్కిన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇంక ఇక్కడ కట్ చేసుకున్న ఈ అలోవెరాని ఆ మధ్యలో గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది కదా ఒక లిక్విడ్ లాగా, అది స్కిన్కి అంత మంచిది కాదు, హెయిర్కి కూడా. అందుకని ఒక 10 to 15 minutes వాటర్లో పెట్టేశాను. తర్వాత నీట్గా వాష్ చేసుకున్న ఈ మందారాకుల్ని ఒక గ్లాస్ వాటర్లో వేసి బాగా నలిపేసుకోవాలి. అలా నలిపిన ఆకుల్ని ఒక 10 to 15 minutes పక్కన పెట్టేసుకోవాలి. వాటి నుంచి ఒక జిగురులాగా ఫామ్ అవుతుంది. సో ఫైనల్గా ఆ జిగురు అనేది మనకి కావాలి. నెక్స్ట్ ఇక్కడ అలోవెరాని ఒక 10 minutes అలా నీళ్ళల్లో ఉంచిన తర్వాత ఆ వాటర్ని తీసేసేయాలి. తర్వాత ఒక హాఫ్ పార్ట్ కట్ చేసి లోపల ఉన్న జెల్ని ఒక స్పూన్తో ఇలా తీసేస్తే మంచిగా వచ్చేస్తుంది. దాన్ని మిక్సీకి వేసుకోవాలి. సో దీనికోసం నేను ఒక 2 స్టెమ్స్ని కట్ చేసుకొని వచ్చాను కదా, చూశాను కదా, దానిలోంచి ఒక 2-3 స్పూన్స్ వచ్చింది. సో దాన్ని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇక తర్వాత ఇక్కడ మందారాకులు ఉన్నాయి కదా, సో నలిపిన తర్వాత ఒక 10 minutes పక్కన పెడితే ఇలా జెల్ అనేది ఫామ్ అయిపోతుంది. తర్వాత ఫైనల్గా మిక్సీకి వేసుకున్న అలోవెరా జెల్ని కూడా దానిలో మిక్స్ చేసుకొని ఈ లిక్విడ్ని అయితే రూట్స్కి టచ్ అయ్యేలాగా తలకి బాగా పట్టించాలి.
అలోవెరాలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ అలోవెరా జెల్ని స్కిన్ ప్రోడక్ట్స్ కూడా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఈ అలోవెరా జెల్ని యూస్ చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది డెవలప్ అవుతుంది. అలానే షైనీగా సిల్కీగా ఉంచుతుంది. ఇక ఆ జెల్ని ఒక 20 మినిట్స్ అలా హెయిర్కి ఉంచేసుకొని హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది షాంపూతో. సో నేనైతే హెడ్ అండ్ షోల్డర్స్ యూస్ చేస్తాను. ఫస్ట్ నుంచి కూడా అదే అలవాటు, నాకు బాగా పడింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిన్ టైప్ ఉంటుంది కదా, సో నా స్కాల్ప్కి బాగా సెట్ అవుతుంది. అయితే ఇది అందరికీ సెట్ అవ్వకపోవచ్చు. అదంతా ఎందుకు, అన్వితాకి కూడా అస్సలు పడదు హెడ్ అండ్ షోల్డర్స్. వాడితే బాగానే ఉంటుంది కానీ హెయిర్ అనేది రఫ్ అయిపోతుంది. సో ఆ రఫ్నెస్ తగ్గించుకోవడానికి డవ్ యూస్ చేస్తూ ఉంటుంది తను. నెక్స్ట్ ఇక్కడ హెయిర్ ప్యాక్ని చూపిస్తున్నాను. నేను నుపూర్ హెన్నా పౌడర్ని యూస్ చేస్తాను. సో ఇది నార్మల్గా డీమార్ట్లో కూడా దొరుకుతుంది. సో ముందుగా డికాషన్ పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను. దాన్ని కలిపేస్తున్నాను అనమాట. నైట్ అంతా ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. అలానే నేను జెల్ ప్రిపేర్ చేశాను కదా, అది కూడా మార్నింగ్ టైంలో పెట్టుకునే టైంలో దాన్ని కలిపేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. అయితే దీనిలో ఎగ్ లెమన్ కూడా యాడ్ చేశాను. ఒక లెమన్ అలానే ఒక ఎగ్లో వైట్ మాత్రమే యాడ్ చేశాను. మంచిగా కండిషన్ అయితే ఉంటుంది. అయితే ముందుగా హెయిర్ వాష్ చేసుకోవాలి. ముందు రోజే చేసుకున్నాను. తర్వాత ఒక 1 అవర్ ఫుల్గా ప్యాక్ అంతా కూడా హెయిర్ రూట్స్ వరకు టచ్ అయ్యే వరకు పెట్టేసుకున్నాను. నాకు ఫ్రంట్ సైడ్ వైపు వైట్ హెయిర్ కనిపిస్తుంది. అది కూడా లోపలికే ఉంటుంది, బయటకు ఎక్కువ కనిపించదు. అయితే వాటికి హెన్నా పెడుతూ ఉంటాను కదా, సో గ్రే హెయిర్ కనిపిస్తుంది. సో బ్లాక్ హెయిర్లో కలిసిపోతుంది అనమాట. ఆల్రెడీ ఉన్న బ్లాక్ హెయిర్ ఇంకా డార్క్గా కనిపిస్తుంది. వీక్లీ వన్స్ ఆయిల్ పెడుతూ ఉంటాను. ఇక హెడ్ బాత్ చేసే ముందు ఆయిల్ పెట్టేసుకొని హెడ్ బాత్ చేసేస్తాను. ఇక హెయిర్ ప్యాక్స్ అయితే ఎక్కువగా హెన్నానే యూస్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు మెంతిపిండి కూడా పెడుతూ ఉంటాను. హెయిర్కి ఫస్ట్ నుంచి కేరింగ్ ఎక్కువ తీసుకుంటాను, అందుకే చాలా హెల్దీగా కనిపిస్తుంది. ఇలా హెన్నా పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కూడా ఫుల్గా కంట్రోల్ అయిపోతుంది నాకు. ఎప్పుడైతే ఊడడం మళ్ళీ స్టార్ట్ అయిందో మళ్ళీ హెయిర్ ప్యాక్ హెన్నా అయితే పెట్టేసుకుంటాను. ఇక చలికాలం కదా, జలుబు చేస్తుంది నా ఫీలింగ్ నాకైతే ఉండదు. ఎనీ టైం పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా ఇదేమో సాటర్డే రోజు ఈవినింగ్ టైంలో మాల్కి వెళ్ళాము. మా వదిన వచ్చిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళలేదు. సో సరదాగా అందరం కలిసి బయటకు వెళ్ళాము. ఇంకా బయట తినేసి వచ్చేద్దామనేసి ఇంకా నైట్ డిన్నర్కి ఇక బయటకైతే వెళ్ళాము. మాకు దగ్గరలో ఉన్న మాల్కి వెళ్ళాము. ఇక అక్కడ స్టాల్స్ కనిపించాయి, చీరలు. ఎక్కడికి వెళ్ళినా ఈ చీరలు చూస్తాం కదా, హ్యాండ్లూమ్ శారీస్ బాగా నచ్చుతాయి. సో ఇక్కడ ఒక 2 శారీస్ని చూస్తున్నాము. మా వదినకేమో లావెండర్ కలర్ నచ్చింది, నాకేమో ఈ బ్లూ కలర్ నచ్చింది. మీకే కలర్ నచ్చింది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఫైనల్గా బ్లూనే అనుకోకుండా తెచ్చేసుకున్నాము. మా వదినకేమో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ శారీ నచ్చిందంట. నాకు తెలియక నేనేమో ఆ శారీ పట్టుకొచ్చేసాను. తీరా కార్లోకి వచ్చిన తర్వాత చూస్తే తను అనుకున్న శారీ రాలేదు. వెనక్కి వెళ్ళి మార్చేద్దామని వెనక్కి వెళ్తే ఆల్రెడీ షాప్ క్లోజ్ అయిపోయిందనమాట. సో ఇంక అదే ఉంచేసుకుంటాలే అని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చేసాము. ఇక మాల్కి కొనాలనే ఉద్దేశంతో అసలు వెళ్ళలేదు, జస్ట్ చూపించేసి అలా అలా తిరిగేసి వద్దామని చెప్పి వెళ్ళాము. ఇక ఎప్పుడు వెళ్ళినా సరే హోమ్ సెంటర్కి కంపల్సరీగా వెళ్తాను, అక్కడ పెట్టిన ఇంటీరియర్స్ చూడటానికి. అందులోనూ అక్కడ మొక్కలు బాగా కనిపిస్తాయి, ఫ్రెష్గా కనిపిస్తాయి కదా, చాలా బాగుంటుంది. సో తీసుకుందామని అనుకున్నాను కానీ ఇంకా ఫైనల్గా తీసుకురాలేదు. సో పర్ఫ్యూమ్స్, రూమ్ స్ప్రేస్ ఉంటాయి కదా, అవి ట్రై చేస్తూ ఉంది అన్విత. ఇక్కడ ఏ స్మెల్ బాగుందా అని చెప్పేసి. అక్కడ ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది కదా. కింద వేసాయి పేపర్ మీద ఇంకోటి డైరెక్ట్ వేసేసాయి, చేత్తో పట్టుకోకుండా వేసాయి. ఇంకొకటి 5 times. ఇంకా 2 వేసాయి. సండే రోజు కోర్ల పౌర్ణమి కదా, మా సైడు ఇలా కుడుములు చేసి కుక్కలకి వేస్తూ ఉంటారు కొరికేసి. అయితే మా పిల్లలు ఫస్ట్ టైం చేస్తున్నారు. ఇంకా ఈ పద్ధతి మీకు కూడా ఉందా? ఒకవేళ ఉంటే కుక్కలకి ఎందుకు అలా కొరికేస్తారు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. కవర్లో పున్నమని కుక్కల పండుగ వస్తుంది, మన నోట్లో ఉన్న పళ్ళల్లో ఉన్న విషం అంతా పోవాలని అలా వేస్తారు. ఇక సండే లేట్గా లేచాము. ఇక లేవగానే కుక్కలకి అలా మా అత్తగారు చేసిన కుడుముల్ని కొరికేసి వేసిన తర్వాత బయట నుంచి బ్రేక్ఫాస్ట్ తెచ్చుకొని తినేసాము. ఇక లంచ్కి అయితే ఇక్కడ మెనూ చూపిస్తున్నాను. ఫుల్ వీడియో అయితే అసలు తీయలేదనమాట. సో పని ఎక్కువైపోయింది, లేట్ అయిపోతుంది కదా లంచ్కి, ఇంకా వీడియో తీసుకుంటూ ఇంకా లేట్ అయిపోతుంది. సో షార్ట్స్లో షేర్ చేశాను కదా, అందరూ అడుగుతున్నారు రెసిపీస్ షేర్ చేయమని. అయితే వీడియో కవర్ చేయలేదు లాంగ్ వీడియోకి, షార్ట్ వీడియోకే చేశాను. అయితే నెక్స్ట్ ఎప్పుడైనా
కంపల్సరీగా షేర్ చేస్తాను. అయితే ఇక క్లమ్సీగా ఉన్న కిచెన్ని ఒక్కసారి ఇలా వీడియో అయితే తీశాను. ఇంక ఈరోజు రెసిపీస్ వచ్చేసి బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ కర్రీ చేశాను, అలానే చికెన్ ఫ్రై అనమాట. ఇంకా ఫిష్ ఫ్రై వచ్చేసి ఈవినింగ్ టైంలో తినడానికి. ఈ చేపల కూర అనేది అప్పటికప్పుడు కన్నా కూడా ఈవినింగ్ టైంలో చల్లగా అయిన తర్వాత తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక మధ్యాహ్నానికి బిర్యానీ, చికెన్ ఫ్రైతో కానిచ్చేసాము. ఇక తర్వాత ఈవినింగ్ టైంలో సరదాగా అలా ఫామ్కి వెళ్ళాము, మాకు దగ్గరలో ఉన్న ఫామ్కి. చిన్నప్పుడు రేగ్గాయలకి వెళ్ళేవాళ్ళం. సండే వచ్చిన రోజల్లా ఇలా కందికాయలు రేగ్గాయలు కోసుకొని వచ్చి మన తొట్టి చుట్టూ ఉండే రేగ్గాయలు. కానీ ఇక్కడ రేగ్గాయలు ఒకటే లేవు, కందికాయలు ఉన్నాయిగా. మన తొట్టి చుట్టూ అసలు ఎన్ని ఉండేవో రేగ్గాయలు. ఈ కందికాయలు ఎండిపోయిన కందికాయలుగా వస్తుంది మా వదిన, వీటితో ఆర్ట్ చేస్తాను నేను. ఇక ఎండిపోయిన కంది గింజలతో గార్డెన్లో పెంచుకుందామని కోస్తున్నాం. నెక్స్ట్ సారి మన ఇంట్లో ఫోటో తీస్తాం. కంది చెట్లు అక్కడ ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు, సైడ్స్ వేసారనమాట. పక్కన ఫామ్ హౌస్ ఉంది, వాళ్ళ ఇంటి దగ్గర మంచిగా కూరగాయ విత్తనాలు, టమాటోలు, పూల మొక్కలు అవి చాలా ఉన్నాయి. సో చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి అన్నమాట. సో కొద్దిసేపు ఇంకలా ఆ ఫామ్లో స్పెండ్ చేసాము. నాకైతే అసలు అక్కడ నుంచి రావాలనిపించలేదు, బాగా నచ్చేసింది. సో మన దగ్గర ఏదైతే లేదో అదే మనకి కావాలనిపిస్తుంది కదా. చాలాసేపు అక్కడే స్పెండ్ చేసాం, చాలా హ్యాపీగా అనిపించింది. ఇదైతే బాగా వస్తుంది. జస్ట్ ఫింగర్ పెట్టద్దు నా చాలా అది ఆ ఫింగర్ పెట్టు, వదిలే. ఇదిగో ఇలా అంటే పోతాయి. నేచర్కి దగ్గరగా ఉండడం అనేది ఎంత అదృష్టమో అని నేను ఫీల్ అవుతాను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఆలోచన, నేను కూడా ఇక్కడే ఉండి అలా ఫామ్ చూసుకుంటూ టైం స్పెండ్ చేయడం అనేది నాకు చాలా నచ్చుతుంది. ఇక అదే ఆలోచన, నేను అక్కడ ఒక చిన్న ఫామ్ హౌస్ వేసుకొని గార్డెనింగ్ చేసుకుంటూ అలా ఊహల్లో బతికేస్తూ ఉన్నాను అక్కడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి. మనకి రాసి పెట్టుంటే ఎక్కడికి వెళ్ళదబ్బా, వచ్చేస్తుంది. చూద్దాం, ఆ అవకాశం కూడా నాకు వచ్చేస్తుందేమో, వెయిట్ చేస్తూ ఉంటాను అప్పటి వరకు. అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది, ఇంచక్క స్టెప్స్ ఉన్నాయి, ఈస్ట్కి తిరుగుందనమాట. అది చుట్టూ పొలాలు, అలానే ఫామ్ అంటే కూరగాయ మొక్కలు అవన్నీ వేసుకొని ఉన్నారు కదా. నాకు వాటిని చూడగానే అనిపించింది, మార్నింగ్ టైంలో చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి కాఫీ, పక్షుల అరుపులు, సూర్యోదయం, అక్కడ చెట్ల మధ్యలో నుంచి కిరణాలు పడుతూ, ఆహా, ఊహించుకున్నాను అక్కడ కూర్చొని. ఇంకా నేను అదంతా కూడా వ్యూ. అక్కడ ఇంకా చిన్నగా టమాటో తోట, అలానే చిన్న చిన్న కూరగాయ మొక్కలు ఉన్నాయన్నమాట, ఆకుకూరలు అవన్నీ. ఇంకా చూడగానే కట్ చేసుకోవాలనిపించేసింది. ఇక వాళ్ళని అడిగేసి చిన్న హార్వెస్ట్ చేసుకుంటూ ఉన్నా అనమాట. పొల్యూషన్కి దూరంగా స్వచ్ఛమైన గాలి, అలా నేచర్లో స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం. సో ఇలా ఫామ్లో మా వీకెండ్ని చాలా స్పెషల్గా స్పెండ్ చేశాము. ఇప్పుడైతే పిల్లల్ని తీసుకురాలేదు, ఇక నెక్స్ట్ వీక్ వాళ్ళని కూడా తీసుకొని వచ్చి కొద్దిసేపు అలా స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా ఆ ప్లేస్ నుంచి నేను రెగ్యులర్గా విజిట్ చేసే నర్సరీస్ కూడా వెళ్ళేసి వచ్చేసామన్నమాట, మా వదిన చూస్తానంటే. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకోకుండా వస్తామా. ఇక వీడియోలో చూస్తూ ఉన్నారు కదా, కొత్తగా చామంతి మొక్కలు చాలా బుషిగా చెట్టు నిండా పూలు కనిపించేశాయి. ఇక తీసుకోకుండా ఉండలేకపోయాను, ఒక 4 కలర్స్ అయితే తీసుకున్నాను. ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.